అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రతిష్టాత్మక వేడుకలను పురస్కరించుకుని సిద్ధం చేసిన భారీ లడ్డూ అయోధ్యకు బయలుదేరింది. రాముడి గుడికి భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం రోజు వరకు మొత్తం 1265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటర్స్ వారు 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ముందుగా అనుమతి పొంది స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్లు శ్రీరామ్ క్యాటర్స్ యజమాని నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డూతో పాటు మరో 5 చిన్న లడ్డూల్ని కూడా తయారు చేశామని వివరించారు. రామ జన్మభూమి పూజ అయిన రోజు నేను మా భార్య టీవీలో చూస్తూ కూర్చున్నాం. మేము ఒకటి అనుకున్నాం, ఏం చేద్దాం గుడికి. సరే చూద్దాం, ఆలోచిద్దాం అనుకుంటే మనం చేసేది భోజనం క్యాటరింగ్, అందువలన మనము లడ్డు ఇద్దాం. లడ్డు అంటే గుడి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ గుడికి పూజ అయిన రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని రోజులు అయితే అన్ని కిలో లడ్డు ఇస్తామని సంకల్పం చేసుకున్నాం. అందువల్ల భూమి పూజ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 1265 రోజులు అవుతుంది. దానికి గాను 1265 కిలోల లడ్డు, అఖండ లడ్డు ఒకే లడ్డు తయారు చేసి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కి పంపించడం జరుగుతుంది. పికెట్లోని ఆయన నివాసం నుంచి ఈ ప్రసాదాలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం ఉదయం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ నెల 21 నాటికి ఇవి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల జీడిపప్పు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నాగభూషణ్ రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డూను రాముడు గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారని ఆయన చెప్పారు.